మొత్తం 12 మంది నిందితులను కూడా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఇందులో ప్రధానంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఆయన్ని అక్కడి నుంచి ఉదయం 5:30 గంటల సమయంలో బయలుదేరి ఇక్కడికి 10:30 గంటల సమయంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఇక గుంటూరు జైల్లో శివరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు, అలాగే అతను సీఏగా పరిగణించబడుతున్న నవీన్ బాలాజీని గుంటూరు జైలు నుంచి తీసుకొచ్చారు. వీరు ముగ్గురు కాక మరో 9 మంది విజయవాడ జిల్లా జైలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరందరినీ కూడా శివరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మిథున్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కేసీ రాజశేఖర రెడ్డి, ఇతర నిందితులందరినీ కూడా 3 వాహనాల్లో తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నుంచి లోపలికి కోర్టు హాల్ దగ్గర, కోర్టు ప్రాంగణంలో వ్యాన్ దిగిన దగ్గర నుంచి కోర్టు హాల్లో వెళ్లే సమయంలో శివరెడ్డి భాస్కర్ రెడ్డి మరోమారు 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ ముందు నడుస్తూనే ఇందులో తన పాత్ర ఏమీ లేదని ఉద్దేశపూర్వకంగానే ఇందులో కేసులో ఇరికిచ్చారని చెప్పి మాట్లాడుతూ ఆయన కోర్టు హాల్లోకి వెళ్ళారు. న్యాయమే గెలుస్తుంది అంటూ కూడా చేశారు. అంతేకాకుండా ఈ కేసును విచారిస్తున్న అధికారులందరూ కూడా వారి మనస్సాక్షికి తెలుసు నా తప్పు ఉందో లేదో అంటూ కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక కొద్దిసేపటికి 12 మంది నిందితులను కూడా కోర్టులో న్యాయాధికారి భాస్కర్రావు గారి ముందు హాజరుపరిచారు. ఈ సమయంలో తొలుత మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ముందుకు పిలవగా ఆయన అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రోటోకాల్ ప్రకారం, అదే కోర్టు ఆదేశాల ప్రకారం వసతులు కల్పించట్లేదు, ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా న్యాయాధికారి దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి నిబంధనల మేరకు, అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు అన్ని వసతులు కల్పించామని, అదనంగా వసతులు కల్పించాలని కోర్టు ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తే అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తామని కూడా కోర్టుకు విన్నవించడం జరిగింది. ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి న్యాయాధికారి ముందు కంటతడి పెట్టారు. ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఆయన ఆవేదన వెలిపించిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో అతను చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా 11 కోట్ల రూపాయలు కూడా అతనికి సిట్టు నిర్ధారించిన నేపథ్యంలో ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఈ 11 కోట్లు కూడా డబ్బులు కాపోయినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా తనకు బెయిల్ రాకూడదని చెప్పి వరుణ్ అడ్డం పెట్టి స్టేట్మెంట్ ఇప్పించారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా 100 రోజులు దాటినా కూడా బెయిల్ రాకుండా ఛార్జ్ షీట్ వేయకుండా సిట్టు రాజకీయ కారణాలతోనే తనను ఇబ్బందులు పెట్టి తన కుటుంబ పరువును బయలు దృష్టి విధంగా వ్యవహరిస్తున్నారని కూడా కంటతడి పెట్టారు. ఇక శివరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ కేసులో తాను మద్యం మొదటి చెప్తానో తన తండ్రి, తన సోదరుడు మద్యం వల్ల చనిపోయిన నేపథ్యంలో మద్యం ముట్టనని, వ్యాపారం చేయనని, అమ్మనని కూడా తన తండ్రి స్వయంగా తన హామీ ఇచ్చిన నేపథ్యంలో అలా మద్యం దొరికింది దాన్ని వెళ్ళలేదని, అంతేగాని వేద పాఠశాల ద్వారా ఎంతో మందికి ఉచిత విద్య అందిస్తున్నానని కూడా ఆయన న్యాయాధికారి కనుక ఇటువంటి పరిణామాల నేపథ్యంలో తన మధ్యలోకి ఎందుకు వెళ్తానని కేవలం రాజకీయ కుట్రతోనే ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద అదేవిధంగా ఇతర నిందితులకు కూడా జైల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. వారు